బాంబే వెళ్లి కాల్ నంబర్ తెచ్చుకొచ్చారు. చీరాల కిరణ్ బాబుని చంపేశారు, డాక్టర్ సుధాకర్ చంపేశారు. మీరెట్టు మాట్లాడతారు? శ్రీకాంత్ గారు రావణ మీకు తెలియదు. మీకంతా కాలకైన ఏంటి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకునేది? మీరు ఆగండి, అతను ఏం మాట్లాడాడు తెలుసులే కానీ ఏం మాట్లాడాడు అతను మీకు తెలుసా? మీరు విన్నారా? ఏంటి విన్నారా? అన్ని ఒకటే ఘాటు కట్టమాకండి. ఇక్కడ ఎవడ మాయకుడు లేడు. ఇప్పుడు వరకు నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఆగండి. శ్రీకాంత్ గారు మీరు ఆగుతారా లేదా? శ్రీకాంత్ గారు మీ కార్యకర్త వైసీపీ కార్యకర్త రావడేమన్నా ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి గారు. చట్టం ముందర ఎవరైనా ఒకటే. అబ్బో, చాలా పెద్ద పెద్ద డైలాగులు పడుతున్నాయి కానీ ఆగండి. ముందు వైసీపీ కార్యకర్త కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఆగండి సార్, ఆగండి. నాకు తెలుసు అవన్నీ అందరికీ తెలుసు కానీ ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం. ఇక్కడ మాట్లాడిన పదాల యొక్క తీవ్రతను కూడా పరిశీలిస్తారు. ఇప్పుడు అక్కడ తమిళనాడు ఏనండి, ఆగండి. ఇందాక నుంచి మీ వైసీపీ కార్యకర్త ఏంటి అవుతున్నా రావణ? అయితే అతనేం మాట్లాడాడు మీరు విన్నారా? అతనేం మాట్లాడాడు మీరు విన్నారా? అతను మాట్లాడిన మాటలు మీరు బాధ్యత వహిస్తారా? మీరు బాధ్యత వహించినప్పుడు మీరు మాట్లాడకండి. మీ పార్టీ కానప్పుడు అతను మాట్లాడిన మాటలకి మీకు బాధ్యత లేనప్పుడు మీరు మాట్లాడకండి. ఆగండి. అతను ఏం మాట్లాడాడు? కంపారిజన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి అతను మాట్లాడిన దానికి సారూప్యతుందా? తమిళనాడులో అతనికి బెయిల్ కూడా రాలేదు, లోపలేశారంటే దానికి ఇక్కడ బెయిల్ వస్తుంది, దానికి రెండింటికి సారూప్యతుందా? లేనట్టే కదా. అందుకని మొదటి నుంచి చెప్తున్నా, తిట్టు వేరు, విమర్శ వేరు, ప్రతి దానికి కూడా సెటైర్ వేరు. ఇవన్నిటికీ చూసుకుంటాయి న్యాయస్థానాలు. ఆడు అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పేసి పెద్ద హీరోలా ఫోర్స్ కొట్టుకుంటూ మాట్లాడితే స్పీచ్ ఇస్తే ఇక్కడ సమర్థిస్తారేంటి? న్యాయస్థానాల్లో నిలబడితే లేదు తర్వాత విషయం. నేను కూడా అంట, ఏపీ పోలీసులు చేతగానితనం, సరైన సెక్షన్లు పెట్టడం రాదంట నేను. లేదంటే చట్టాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూద్దాం. న్యాయస్థాన పరిధిలో ఉంది కదా. ఎందుకు ఒకటి మాట్లాడిన దాన్ని భుజాన్ని వేసుకుంటారు? ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు? పడి తర్వాత చివరికి మాట్లాడాడు. 5 సంవత్సరాల పాటు పడిన తర్వాత మాట్లాడాడు. 100 సార్లు అదే ఖచ్చితంగా అంటారు. అంటే ఎలా పడితే ఆ స్థాయి తెలిసినోడైతే సోయున్నాడైతే అలా మాట్లాడతాడా? ఎలా పడితే ఎలా పావులా అని చెప్పేసి ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి క్యాబేజ్ అని చెప్పి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడి 5 సంవత్సరాల పాటు సిగ్గు లేకుండా మళ్ళీ సమర్థించుకుంటారు. అవతల వ్యక్తి ఒకసారి సమాధానం చెప్పగానే ఆయన ఇంకా ఇందాక నుంచి చూస్తున్నాను. నా డిబేట్ మొత్తం హైజాక్ చేశారు అనవసరం సంబంధం లేని విషయాల మీద. ఆగండి. ఇక్కడ తెలుసు ఏ పదానికి ఎంత తీవ్రత ఉందనేది. కృష్ణ లేరు, మీరు సబ్జెక్ట్కి వచ్చండి. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని అదే విధంగా చాలా స్పష్టంగా వివరించాడు. ఎంత స్పష్టంగా అంటే, నేను అన్నిటినీ ఆయన దాన్ని అంగీకరిస్తున్నాను కాదు కానీ, అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్తాడు, అబ్బా ఏమి కొట్టాడురా, మొక్కకు అంటు కడుతున్నట్లు ఈ విధంగా ఎలా కొట్టాడని వర్ణిస్తూ తనికెళ్ల భరణి చెప్తాడు. అలాగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ని పెట్టుకొని నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రతి వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నకి ఎవరైనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ప్రభుత్వంలో ఉండేటువంటి అందరికి ఎవరైనా సరే చెప్పండి, లేకపోతే మీకే నష్టం. నేను చెప్పేది మీరు చెప్పాలి, బలవంతం ఏమి కాదు. చెప్పకపోతే వాళ్ళు కావాలని పగడ్బందీ ప్రణాళిక ప్రకారంగా చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? అసలు అమరావతి అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకం, ఇదే మా స్టాండ్. చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో. మేము ఒకటే స్టాండ్ ఉన్నాం, మేము స్టాండ్లు మారుతున్నాం అని అంటున్నారు కదా. మేము అమరావతికి వ్యతిరేకం, అదే మా స్టాండ్, మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం అని చెప్పాడు. ఒకటి. రెండోది, అసలు ఈ అమరావతికి సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా కుంభకోణం, ఇది అవినీతి. కృష్ణ మరి ఆయన అంత క్లారిటీగా ఉన్నప్పుడు మరి మిగిలిన నాయకులు ఎందుకు ఇప్పటికి కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు?
మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని, అది మా మీద అమరావతికి మేము వేయడమా? ఎప్పుడు వ్యతిరేకం కాదని సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు? మేమే చెప్పాం కదా, ఇది డబుల్ స్టాండర్డ్. సురేష్ గారు మేమే చెప్పాం కదా, అమరావతి పూడకెట్టదు జగన్మోహన్ రెడ్డికి, అమరావతి అంటే కక్ష, అమరావతి అంటే పదని మేమే చెప్పాం కదా. అది అందరికీ తెలుసు సార్, అది అందరికీ తెలుసు సార్. ఇప్పుడు కృష్ణానీల్ గారికి అంటుకట్టినట్టు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడినోడైతే మరి అమరావతికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదని మరి నిన్నటి వరకు సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కాడు? ఈ రోజు అంటే ఇవి కాదా డబుల్ స్టాండర్డ్స్? ఇవి కాదు మోసం చేయడం అంటే? ఇది కాదా ప్రజలను తప్పుదారి పట్టించడం అంటే సార్? ఆగండి సార్. జనానికి నేను చెప్తున్నది ఏంటి అంటే, వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా అమరావతి మీద ఈ అమరావతికి వ్యతిరేకం అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా, అమరావతి అనేటువంటి కుంభకోణం, అవినీతి, ఇది మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారని చాలా స్పష్టంగా అన్ని వివరంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అవన్నిటిని నేను వ్యతిరేకిస్తున్నా. నా అభిప్రాయం కాదు ఇక్కడ నేను కావాల్సిందే. ఆయన అంటుకట్టేది చెప్పాడు అనే అర్థం ఏంటి అని అంటే, అంత బాగా జనానికి ఎక్కిస్తున్నారు. మీ ప్రభుత్వంలో ఈ రోజున మీ అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఆయన మావిగానే అన్నాడు 29 ఎజెండా అన్నాడు. మీరు 29కి పూర్తి చేశారనుకోండి, ఇక ఎజెండా ఏముంది దాని గురించి లేనే లేదు. మీరు పూర్తి చేస్తారా లేదనే పాయింటే. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మావిగన్ అనేటువంటి అంశాన్ని ఎట్లయితే పెట్టుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కింద దీన్ని మార్చారు, అదే విధంగా అవినీతి చేయడం కోసం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు, అదే విధంగా ఈ మొత్తం ప్రాజెక్ట్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా మిగతా ప్రాజెక్టులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి దీన్ని ఎందుకు ప్రభుత్వం చేపట్టింది అంటే అవినీతి కమిషన్ల కోసం ఈ రోజున చేపట్టారు. ఇది మునిగిపోయేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు దొబ్బేయచ్చు అని పెట్టారు. ఇవన్నీ కూడా వివరంగా చెప్పాడు. అంటే జనంలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. మీరు అమరావతి ఏం కడతారు ఏం చేస్తారని కాదు, అసలు అమరావతి కట్టడమే కుంభకోణం అని చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది మీరు ప్రభుత్వంలో ఉండి మీరేం చెప్తున్నారు వచ్చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి మీరెవడు, మీకెందుకు సమాధానం చెప్పాలి? సజ్జల రామకృష్ణారెడ్డి మీకెందుకు సమాధానం చెప్పాలి? మీకు మతి లేదు, మీరు 5 ఏళ్ళు ఎలా పరిపాలించారు? వాళ్ళు 5 ఏళ్ళు, మీరు ఇప్పుడు 2 ఏళ్ల గురించి మీ అమరావతి గురించి అవినీతి, ఇది అవినీతి కుంభకోణం, ఈ కుంభకోణం మొత్తం నాశనం అయిపోయింది చెప్తున్నారు. సురేష్ గారు, సురేష్ గారు, వాళ్ళు శాపనార్థాలు బయట నుంచి పెడితే ఎట్లా? సురేష్ గారు, సురేష్ గారు, సురేష్ గారు, సార్ చెప్పండి. మావిగాని కంటే 3 రాజధానుల గురించి ఇంకా గొప్పగా చెప్పారండి. మీరు మావిగాని అంటూ పెట్టినట్టుందని అంటున్నారు, 3 రాజధానులు ఇంకా చెప్పారు ఆయన. ఇప్పుడు అనుకుంటున్నారు మీరు ఒక మీడియా ఇప్పుడు దీనికి సంబంధించి అయ్యా రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు సామాజిక ఏదో సాధికారిక సంస్థకే చేయమను ప్రభుత్వం మాకేం చెయ్యాలో మాకు తెలుసు. కృష్ణాంజలి గారు వాళ్ళ సుబ్బులు వచ్చేసి మీరు సుబ్బుల్లో చెప్పమాకండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అందుకే అదే కరువు పోయింది, మచిలీపట్నం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఆ మాట అన్నాడు? ఊరకెల్లా మీకేదో అంటుకట్టినట్టు శుద్ధులు చెప్పినట్టు కనిపిస్తుంది మీకు. ఇదిగో ఇలాంటి పిచ్చి జనం ఉన్నారు కాబట్టి మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ పిచ్చి జనం లేదు, మీరు వింటున్నారు పిచ్చి పిచ్చిగా. చాలా తెలివిగా ఉన్నారు, తెలివిగా ఉన్నారు, మీరు వింటున్నారు. సజ్జల గారు మీరు వింటున్నారు. ప్రభుత్వం మాట్లాడుతున్నాడు, వెళ్ళి దొరకడం గురించి ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగనే ఎగిరెగిరి పడితే ఎక్కడో తెలిస్తే 11 చుట్టూ లెక్క పడ్డారు. ఎగిరెగిరి పడమాకు, మరీ ఎగిరెగిరి పడమాకు. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. బాలకోటయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. బాలకోటయ్య గారు నేనే ఆయన అడిగాను కదా, ఆయన చెప్తున్నా. ఒక్క నిమిషం లెట్ మీ క్లారిఫై అండ్ యూ కెన్ కండి. ఇప్పుడు నేనే ఆ మాట అన్నప్పుడు ఆయన ఏమన్నారు, ఇది నేను చెప్పింది నాకు నచ్చిందనో లేకపోతే నా గురించో కాదు, ఇది జనాల్లోకి అంత పగడ్బందీగా తీసుకువెళ్ళడానికి ప్రణాళికలు రచించబడుతున్నాయి. కాబట్టి ప్రతిదానికి ఓపికగా సమాధానం చెప్పితేనే ఇది కరెక్ట్గా కౌంటర్ ఆర్గ్యుమెంట్గా వెళుతుంది అనేది కృష్ణానీల్ గారి వాదన. అయితే అది వినటానికి ఎలా ఉందంటే జనరలైజ్డ్గా అనిపిస్తుంది. ఏంటంటే కృష్ణానీల్ గారు ఏమన్నా
ఆయన చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థించుకుంటూ వస్తున్నాడా అన్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది, కానీ ఆయన క్లారిటీగా ఆయన చెప్పేశారు కదా. సో లెట్ హిమ్. ఆయన ఏమంటున్నాడంటే మీ ప్రభుత్వం తరఫున ఒక బాధ్యత ఉంది, తేలిగ్గా తీసేయకండి, వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అన్న తర్వాత వాళ్ళకి హక్కు లేదు, లేకపోతే వాళ్ళకి మెంటలు రోజుకో మాట్లాడతారు అని చెప్పి సింపుల్గా తీసేయకండి, ప్రజలు అందరి మాటల్ని ఆలకిస్తుంటారు అనేది కదా సార్. అంతే కదా సార్ కృష్ణాంజలి గారు, అదొక క్లారిటీతో మీరు. నేను ఇంకెక్కువ మాట్లాడినా ఒకటే పాయింట్ చెప్తానండి. నేను ఈ ముఖ్యమంత్రికైనా లేక ఆ రాజధాని చూసేటువంటి నారాయణకైనా లేకపోతే ఇప్పుడు ఏమైనా పోరాటాలు చేసి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి బాలకోటయ్య గారికైనా ఏదో చెప్తున్నారు కదా, మీరు ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని విని పాయింట్ టు పాయింట్ మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. నా డిబేట్ లో కృష్ణాంజనేయులకో ఇంకొకరికో లేక సజ్జల రామకృష్ణారెడ్డికో జగన్మోహన్ రెడ్డికో కాదు, మీరు చెప్పాల్సింది ప్రజలకు చెప్పండి. లేకపోతే మీకు ఈ విధమైనటువంటి మీరు ఏం కట్టినా ఏ ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాను. మీరు కొంచెము మాకు అధికారం వచ్చేసింది, మా కొమ్ములు వచ్చేసినాయి, మీరు ఎవరయ్యా మాకు చెప్పడానికి, ఈ ధోరణి మానుకోండి. ఫస్ట్ వినటం నేర్చుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుడు ధోరణిలో ఏ విధంగా అయితే కాగండి కృష్ణాంజలి గారు, సురేష్ గారు, సురేష్ గారు అదే చెప్పనివ్వండి. ఎంతసేపు చెప్పినా నువ్వు ఎంతసేపు చెప్పినా అదే కదా, సురేష్ గారు, సురేష్ గారు మాట వినండి. సురేష్ గారు, సురేష్ గారు, బాలకోట గారు ఒక్క నిమిషం, సురేష్ గారు ఈ ఒక్కసారి డ్యూ రెస్పెక్ట్ ఒక్క నిమిషం మీకు మళ్ళీ ఇస్తాను నేను. మీరు మాట్లాడుకోరు, మీరు చెప్తురు కానీ ఆయన ఒకటే ఒక పాయింట్ ఉన్నారు, ఆయన అది కంప్లీట్ చేసేయనివ్వండి. ఎందుకనంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను అన్రీజనబుల్గా అడ్డుకున్నారని కాదు, కానీ ఆ ప్రతిదానికి డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది కాబట్టి ఆయన కంప్లీట్ చేసి లాస్ట్ పాయింట్ అన్నారు కదా, ఆ తర్వాత మీరు మాట్లాడచ్చు. కంప్లీట్ చేయండి. ఒకటే పాయింట్ చెప్తున్నాను. అమరావతి రాజధాని విషయంలో ఈ రోజున మీరు అమరావతి ఎన్ని కట్టినా ఏం చేసినా సరే వాళ్ళు ఇప్పుడిప్పుడుగా దీన్ని ముందుకు పోనీయకుండా మధ్యలో అడ్డుకోవటం కోసమే మావిగనాన్ని తెచ్చారు. 2029 కాదు, ఇప్పుడే కుట్ర మొత్తం ఇది గందరగోళం చేయాలని. అందుకు మీరు వాళ్ళు ఏదైతే గందరగోళం మీరు కావాల్సినంత గందరగోళాన్ని మీ గందరగోళం బ్యాచ్ అనేది అర్థమైంది. ఇక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి అలా ఉన్నప్పుడు ఇక మీ బ్యాచ్ మీ గురించి నేను ఇంకేం చెప్పాలి. అందుకని మీరు ఏదైనా చెప్పగలిగితే జనానికి చెప్పండి, లేదంటే 29 తర్వాత ఇంటికి వెళ్ళండి, మీ కర్మ. సురేష్ గారు, సురేష్ గారు ఇప్పుడు మాట్లాడే ఉన్నాను. సురేష్ గారు, 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా అమరావతి ఏకబేకలేరు, అమరావతి ఏకబేకలేరు. అది పార్లమెంట్ ఆమోదించిన చట్టం. నేను మొట్టమొదటి డిబేట్లో చెప్పా, పరిపాలన చట్టాల బద్ధంగా జరుగుతుంది. న్యాయస్థానం ఆగిపోమ్మంటే ఆగిపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ కదిలేడు. నువ్వు భయపడమాకు కృష్ణాంజలి గారు, మీరు భయపడమాకండి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిబేట్లు మాకండి, మీరు మోసపోమాకండి. ఇది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, సన్నగా అంటు కడతాడా గోడ కడతాడా మాకు తెలుసు. 3 రాజధానుల ముచ్చట ఎంతకంటే బాగా చెప్పారు. ఏ రాయలసీమ రైతు కూడా, ఏ రాయలసీమ బిడ్డ కూడా ఆవేశపడలా. ఉత్తరాంధ్ర వాళ్ళు కథ చెందిన గర్జన సభలు పెట్టారు. 3 ప్రాంతాల్లో మంటలు ఎగ్జైట్ కోసం కుట్రలు చేశారు. అయినా రాజధాని జీవించారు ప్రజలు. మీలాంటి వాళ్ళు కూడా రాజధాని ఉద్యమంలో కలిసి వచ్చారు, మాట్లాడారు. 11 తెచ్చాం, రేపు 1 తెస్తాం, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు మావిగారితో రమ్మనండి, మేము అమరావతితో పోతాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమరావతిని ఏదేదో చేసేస్తాడు అనేది కూడా కాదు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నేను అమరావతిలో కూర్చోను, నేను ఎక్కడో విజయవాడలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటా అంటే గెలిస్తే సంగతి ఇక్కడ మాట్లాడుకునేది. గెలిస్తే ఏంటది, అమరావతికి ఇక నేను పట్టించుకొని ఆ రోజు నుంచి ఇక మీకు చావండి, ఎక్కడి వరకు బిల్డింగ్లు అయినాయి అక్కడి వరకు ఉంటాయి అంతే. ఇక రైతుల సంగతి గాలి కుదిలేస్తా, నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఏంటంటే అమరావతి ఏరియాలో ఉండను అంటే నా గవర్నెన్స్ అక్కడి నుంచి జరగదు. నాకు అర్థం చెప్తున్నాను సార్, నాకు మేబీ రాంగ్ అయితే అయ్యి ఉండొచ్చు. నేను విజయవాడలో ఎక్కడో కూర్చుంటే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వైజాగ్ గురించి ఏం మాట్లాడలేదు ఆయన. ఆ టైంకి ఏమన్నా మళ్ళీ ఇది పురుగు తొలిస్తే మళ్ళీ వైజాగ్ వెళ్ళి కూర్చుంటాడేమో. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడైనా కూర్చొని పరిపాలన చేయొచ్చు, రాజధాని అవ్వదు, కానీ అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ అక్కడి నుంచి పనిచేస్తుంది. అది ఆయన ధీమా నాకు అర్థమైనంత వరకు. కాబట్టి మీరు అన్నట్లుగా అమరావతిని ఎవరు కదిల్చలేరు, అది వాస్తవం. అమరావతి చట్టబద్ధంగా అక్కడ
Yeah. సురేష్ గారు, ఆయన రాజధానిని నాశనం చేయగలరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నిర్మించలేడండి. నాశనం అనేది వ్యక్తిగతహాసం చేసే ఎవరైనా కూడా విధ్వంసకారుడు నాశనం చేస్తారు. ఆయన మొన్న కూడా అమరావతిని నాశనం చేశాడు, ప్రజావేదికను చేశాడు, రైతులను చేశాడు, భూములను చేశాడు. కానీ ఆయన ఎక్కడికి పోలేకపోయాడు. అది చట్టం, అది ప్రభుత్వం, అది రాజ్యాంగం. ఏ పరిపాలకుడు అయినా అదే. కాబట్టి అమరావతికి ఏదో నష్టం చేస్తామని అనుకుంటే అది కాని పని. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాల్సిన ధర్మం ఉంది. కాబట్టి ఏదైనా అవినీతి కార్యక్రమాలు జరిగితే, ఆర్థిక హెచ్చుతగ్గులు జరిగితే మాట్లాడొద్దని మనం ఏమంటల్లా. కానీ అమరావతి మీద రాళ్ళేసేంత కాలం ఆ పార్టీకి జీవం రాదండి. 3 రాజధానుల కథలు ఇంతకంటే ముచ్చటగా చెప్పారండి. చాలా బ్రహ్మాండంగా చెప్పారు తెలుసా. రాయలసీమ అంతా తిరిగి, ఉత్తరాంతా తిరిగి చెప్పారు. మావిగాని కథలు ఏముందండి? మావిగాని ఏముంది? ఇప్పుడు కర్నూలు నుంచి వచ్చేసేసి ఇప్పుడు ఆ శ్రీశైలం డ్యామ్ని కూడా కలపమానండి. శ్రీశైలం కూడా రాజధానిలో ఉంటుంది కదా. కియా మోటార్స్ కూడా కలపండి. దేవదేవుని తిరుపతి కూడా కలపమానండి. ఇప్పుడు ఒక మచిలీపట్నం ఎందుకు కాగాలి? తిరుపతి కూడా కలిపితే దేవదేవుడు రాజధానిలో ఉంటాడు కదా. అంటే ఒక స్థిరత్వం లేని మాట గురించి ఎన్ని చర్చలు చేసినా కూడా ఇదే ప్రయోజనం. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా మాటలు మాట్లాడాల్సి వచ్చింది. స్థిరత్వం లేని వాడిని, నిలకడ లేని వాడిని, మాట మీద నిలబడలేని వాడిని ఏమంటారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట అన్నాడు. మేమంటే ఆ మాట ఆయన అన్నాడు ఆ మాట. కాబట్టి ఆయన చెల్లుబాటు. రైట్. ఎనీవే, ఇప్పుడు ఇది ప్రజల్లో పెట్టుదాం అని చెప్పేసి ఆయన అన్నాడు కాబట్టి ప్రజలకే వదిలేద్దాము. ఈ లోపల పార్టీల పరంగా ఎవరి యొక్క వాదనలు, లేదంటే కనుక అమరావతిలో నిజంగా కనుక ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఆయన ప్రస్తావించవచ్చు, లేకపోతే ఆ పార్టీ ప్రస్తావించవచ్చు. అలా కృష్ణానీల్ గారు డిమాండ్ చేసినట్టు వాటిని ఈజీగా తీసుకోకుండా కౌంటర్ పాయింట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్తో, లేదంటే కనుక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో ప్రజల్లో పెడితే ఒక దాన్ని ఏమంటారు, డౌట్స్ కానీ లేదంటే కనుక ఎటువంటి సంశయాలు లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాలకోటయ్య గారు, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు, కృష్ణానీల్ గారు అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.